నా పేరు రేవెల్లి స్వప్న సార్. మా ఆయన మయూరి హాస్పిటల్, మంచిర్యాల మయూరి హాస్పిటల్లో ఓటీ అసిస్టెంట్గా చేస్తారు సార్. ఆయన డైలీ ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. ఆ రోజు మండే రోజు డ్యూటీకి వెళ్ళిండు. నైట్కి వచ్చే పని ఉందని మార్నింగ్ వస్తా అన్నాడు సార్. వచ్చే టైంలో తను బైక్ పైన వస్తుంటే సైడ్ నుంచి ట్రాక్టర్ వచ్చి గ్రామ పంచాయతీ ట్రాక్టరు గుద్దేసిందట సార్. యాక్సిడెంట్ అయిందని పక్క వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను అక్కడికి వెళ్ళాను సార్. అక్కడ నుంచి ఆయన్ని మయూరి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్, మంచిర్యాల. హాస్పిటల్ వెళ్తుంటే దారిలో ఇక్కడ ఇందారం క్రాస్ రోడ్ దగ్గర ఒక 2-3 మెంబర్స్ కార్లో వచ్చి, అమ్మ ఏదో యాక్సిడెంట్ అయిందట, అమృత హాస్పిటల్ తీసుకెళ్ళు అన్నారు సార్. అంటే నేను మా ఆయన మయూరి హాస్పిటల్లో చేస్తాడు, నేను అక్కడికే తీసుకెళ్తా అంటే వాళ్ళు చూసి, ఆహా శ్రీకాంత, సరే మయూరే తీసుకెళ్ళు అని మళ్ళీ అన్నారు సార్. అక్కడ నుంచి నేను మయూరి హాస్పిటల్కి తీసుకెళ్ళిన. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ చూసి ఒక హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ చేశారు సార్. ఇక్కడ చేయికి పట్టి కట్టడం కానీ, ట్యూబ్ వేయడం అవి ఇవి చేసి డాక్టర్స్ పిలిచి, అమ్మ కొంచెం సీరియసే, బ్రెయిన్కి ఇట్లా కొంచెం దెబ్బ తాకినట్టుంది, రక్తనాళాలు చిట్టినాయి, నువ్వు ఇమీడియట్గా కరీంనగర్ తీసుకెళ్ళు, భద్రకాళి హాస్పిటల్ అని చెప్పారు సార్. వాళ్ళే అంబులెన్స్ మాట్లాడి అక్కడ నుంచి పంపించారు. ఈ లోపల నేను మా తోటికోడలికి ఫోన్ చేసిన, మా ఆడపడుచుకి ఫోన్ చేసిన. వాళ్ళతో పాటు నేను కరీంనగర్ బయలుదేరినా సార్, భద్రకాళి హాస్పిటల్ వెళ్దామని. బయలుదేరుతుంటే దారిలో మళ్ళీ శ్రీరాంపూర్ దగ్గర ఇంతకుముందు వచ్చిన పర్సన్స్ మళ్ళీ వచ్చి అంబులెన్స్ ఆపారు సార్. అంబులెన్స్ ఆపి ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే, సార్ వాళ్ళు ఇట్లా భద్రకాళి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు, తీసుకెళ్తున్నా అంటే, వద్దమ్మా సూర్య హాస్పిటల్ తీసుకెళ్ళు అంటే, ఎందుకు అని అడిగిన సార్. అడిగితే ఆయన మన స్టాఫ్ పర్సన్ కదా, మనకు 10 రూపాయలు తక్కువ అయ్యేటట్టు చూసుకోవాలి, ఏదంటే మేము చూసుకుంటాము అని అంటే, సార్ స్టాఫే కదా అని చెప్పేసి నేను నమ్మి సరే అన్నా సార్. అక్కడ నుంచి మేము కరీంనగర్ వెళ్ళినాము. కరీంనగర్ వెళ్ళిన తర్వాత సూర్య కాకుండా మళ్ళీ కెల్విన్ హాస్పిటల్ దగ్గర ఆపారు సార్ వాళ్ళు. అదేంటి సూర్య అన్నారు కదా, కెల్విన్ ఎందుకు తీసుకొచ్చారు అని మళ్ళీ అడిగితే అంబులెన్స్ అతను అక్కడ డాక్టర్ లేడట, ఇక్కడ తీసుకురమ్మని వాళ్ళు చెప్పారు అని అన్నాడు సార్. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు, కొంచెం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, స్కానింగ్ అవి రాశారు సార్. స్కానింగ్ శ్రీకృష్ణకి స్కానింగ్ రాశారు. స్కానింగ్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు సార్. షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ డాక్టరు చూసి కొంచెం అమ్మ కొంచెం బ్రెయిన్ డెడ్ అయింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సార్. ఆ డాక్టర్ ప్రశాంత్ తన న్యూరో సర్జన్ కాదట సార్, ఎంబీబీఎస్ డాక్టర్ అట, మాకు తర్వాత తెలిసింది. తర్వాత ఇలా ఏమన్నా అమ్మ ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేసినా కూడా కొంచెం యూజ్ ఏమి ఉండదు, ఏం ఆలోచించుకుంటావు, చేయమంటేనేమో ట్రీట్మెంట్ చేస్తా, లేదంటే ఏదైనా బెటర్గా ఇంకేమన్నా తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళమ్మా అని అన్నారు సార్. మా బ్రదర్ కానీ మా ఎవరు మగవాళ్ళు లేరు సార్, కొంచెం వచ్చే వరకు ఆగండి అని చెప్పి నేను మాట్లాడినా సార్. ఈ లోపల మా తమ్ముడు రాగానే వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ బయట మాట్లాడుతున్నారు సార్. ఈ పర్సన్స్ ఉన్నారు కదా, ఇంతకుముందు వచ్చిన కిరణ్, నరేష్, నాని అనే పర్సన్స్, అతను బ్రెయిన్ డెడ్ అయింది, అతను ఎట్లాగూ బ్రతకడు, నీకు చిన్న బాబు ఉన్నాడు, నువ్వు ఇట్లా ఆర్గాన్స్ డొనేషన్ చేస్తే నీ బాబుకి ఏమన్నా డబ్బులు వస్తాయి అన్నట్టుగా వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేస్తే నాకు అంత దాని గురించి ఏం తెలియదు, మేము ఇంకా ఏమైతే నిర్ణయం తీసుకోలేదు సార్. రాత్రి 10-10:30 వరకు ఉన్నాము ఇక్కడ సూర్య మన శ్రీకృష్ణ స్కానింగ్లో అమౌంట్ పే చేసినాము. వీళ్ళు కూడా అమౌంట్ పే చేస్తేనే వెళ్ళు అన్నట్టుగా కెల్విన్ వాళ్ళు మాట్లాడారు సార్. అక్కడ బిల్ పే చేసేసరికి మాకు 10-10:30 అయింది. సరే అని మేము హైదరాబాద్ తీసుకెళ్తున్నాం సార్. అంబులెన్స్ మాట్లాడుకొని వెళ్తున్నాం. వేరే అంబులెన్స్ సార్, వేరే అంబులెన్స్ మాట్లాడుకొని వెళ్తున్నాం సార్. వెళ్తుంటే దారిలో నాకు కామినేని నుంచి కాల్ వచ్చింది సార్, యాదగిరి అట. తను కాల్ చేసి, అమ్మ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ని తీసుకొస్తున్నారట కదా, మీరు ఇటు కామినేని తీసుకురండి, ఇక్కడైతే ఆరోగ్యశ్రీ అది ఇది ఉంటుంది చూసుకుందాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సార్. నా నెంబర్కి కాల్ చేసిండు. ఇక సరే అని చెప్పేసి మేము కామినేని వెళ్ళినాం సార్. కామినేని వెళ్ళిన తర్వాత 1:30 అట్లా అయింది. అక్కడ వాళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. ఆ రోజు 7th రోజు కూడా ట్రీట్మెంట్ చేశారు సార్. వాళ్ళు 8th రోజు మార్నింగ్ చెప్పారు సార్, ఆయన బ్రెయిన్ డెడ్ అయింది, మెదడు మొత్తం ఇట్లా బ్లాక్ కలర్లో వచ్చింది, చిన్న మెదడు అంతా ఖరాబ్ అయింది, ఆయన ఏమున్నా ఇంకో కొన్ని గంటలు ఉంటాడు కావచ్చమ్మ, అట్లా చూస్తూ ఉంటే మిగిలిన ఆర్గన్స్ కూడా ఖరాబ్ అయిపోతాయి, ఇలాంటి కేసులకి ఏంటంటే జీవన్దాన్ నుంచి ఇట్లా ఆర్గన్స్ డొనేషన్ చేయొచ్చు అని ఇట్లా ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తారని CEO మాట్లాడారు సార్. అక్కడ కామినేని CEO అట, వాళ్ళు మాట్లాడారు, మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే ఇట్లా ఆర్గన్స్ డొనేషన్ చేయొచ్చు, నీ భర్త వల్ల 7గురు బ్రతకొచ్చమ్మా అని మాట్లాడారు సార్. మాట్లాడితే సరే అని చెప్పేసి మేము ఒప్పుకున్నాం సార్. ఇక వాళ్ళు ఆర్గన్స్ అనేది తీసుకొని మాకు బాడీని అప్పచెప్పిన తర్వాత మేము ఇంటికి వస్తుంటే, అయితే ఈ లోపల యాదగిరి అనే పర్సన్ సార్ అక్కడ మాకు కాల్ చేశాడు కదా, తను అన్నాడు,
ఆయన ఓటీ అసిస్టెంట్గా చేస్తా అంటే ఓటీ అసిస్టెంట్ కదా ఇట్లా గ్రూప్లో ఉంటాడు తను మా తరఫున ఏదైనా సాయం చేయగలిగితే నేను చేస్తా అమ్మ అక్కడ ఇక్కడ పెట్టి హాస్పిటల్ తరఫున అది ఇదని మాట్లాడాడు సార్. అయితే బాడీని ఇచ్చి మేము ఇంటికి వస్తుంటే ఒక 3 lakhs రూపీస్ నాకు ఇచ్చాడు సార్. నీకు బాబు ఉన్నాడు కదా ఏమన్నా సాయంగా ఉంటుంది అన్నట్టు హాస్పిటల్ వాళ్ళు ఒక 3 lakhs రూపీస్ ఇచ్చారు సార్. అక్కడ తీసుకొని మేము బాడీని తీసుకొని ఇంటికి వచ్చాం సార్. మార్నింగ్ వచ్చినాం సార్. అంబులెన్స్ వాళ్ళు ఎందుకు అట్లా డైవర్ట్ చేయాలి ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ అది ఇదని మాకు లేని ఆలోచన ఆర్గాన్స్ డొనేషన్ చేయడం అట్లా ఇట్లా అని వాళ్ళు మాట్లాడారు. అంబులెన్స్ వాళ్ళదే అని అనుకుంటున్నాము. మరి ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాలి. మరి కెల్విన్ హాస్పిటల్ వాళ్ళదా ఈ అంబులెన్స్ వాళ్ళదా ఎవరిది అనేది ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాలి సార్. దీనివల్ల ఏం జరిగింది అసలు అనేది నాకు న్యాయం జరగాలి సార్. పేపర్